మనం ఏదో ఒక వీసా అప్లై చేస్తాం. మొత్తం ప్రాసెస్ అయిపోయాక కన్సల్టెన్సీకి కాల్ చేస్తాం. వాళ్ళేమో వచ్చిందా రాలేదా అని రెస్పాన్స్ ఇస్తారేమో అని చూస్తాం. వాళ్ళేమో రెస్పాండ్ అవ్వరు. మనకేమో టెన్షన్ పెరిగిపోతుంది. ఏమన్నా అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలో, వీసా అప్డేట్ వచ్చేసిందో లేదో మనకు తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ ఉంది. మీ ఇమిగ్రేషన్ అకౌంట్ లో లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇమిగ్రేషన్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వన్స్ మీ ఇమిగ్రేషన్ అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత ఇంపోర్ట్ అప్లికేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ ఏజెంట్ ద్వారా మీరు అప్లై చేసిన తర్వాత మీకు వీసా సబ్మిటెడ్ అని ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అందులో రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ అండ్ మెయిన్ అప్లికెంట్ డీటెయిల్స్ లైక్ పాస్పోర్ట్, కంట్రీ, ఇవన్నీ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వీసా అప్లై చేసిన వెంటనే స్టేటస్ సబ్మిటెడ్ ఆర్ రిసీవ్డ్ ఇలా ఉండొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఇనిషియల్ అసెస్మెంట్, ఫర్దర్ అసెస్మెంట్ ఇలా రావచ్చు. వన్స్ వీసా ఫైనలైజ్ అయిపోయింది అంటే లైక్ గ్రాంట్ ఆర్ రిజెక్ట్ అయితే మీకు ఫైనలైజ్డ్ అని చూపిస్తుంది. మీ వీసా గ్రాంట్ అయితే మీ గ్రాంట్ లెటర్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ ఎలాంటి చేంజెస్ చేయొద్దు. దీన్ని జస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైనా చేంజెస్ చేస్తే మీ మెయిన్ వీసా అప్లికేషన్స్ లో కూడా ఆ చేంజెస్ వస్తాయి. సో కాంప్లికేట్ చేసుకోకండి. పీస్ ఆఫ్ మైండ్ కోసం యూజ్ చేయండి, కానీ స్టేటస్ చెక్ కోసం కాంప్లికేట్ చేసుకోకండి.